ముషిరాబాద్ నియోజకవర్గంలో గణనాథులను చూస్తూనే ఉన్నాం మనం. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా అలంకరణతో పాటు యాగాలు, హోమాలు, గోపూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము అర్చన రోడ్డు రామ్నగర్లో ఉన్నాం, ముషిరాబాద్ నియోజకవర్గంలో. సో ఈ యొక్క గణేశన్ దగ్గర ఈరోజు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ముఠా మేస్త్రి అంటే ఎమ్మెల్యే గారు ముఠా గోపాల్ గారు వచ్చారు. వారిని మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సోదరులందరికీ నమస్కారాలు. మరి అందరికీ బిలేటెడ్ గణేష్ చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతున్నాను. సోదరులారా, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలోని 6 డివిజన్లు ఉన్నాయి. 6 డివిజన్లు ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున మరి గణనాథుల పెద్ద ఎత్తున ఐడల్స్ పెట్టేసేసి మంచి పెండాల్స్ తయారు చేసి చాలా పెద్ద ఎత్తున పూజా కార్యక్రమం చేస్తూ భక్తులు ఎంతో ఆనందిస్తున్నారు. అదే కాకుండా ప్రతి చోట యూత్ అంతా చాలా పెద్ద ఎత్తున మంచి నిబద్ధతతోటి నిష్ఠతోటి కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతో బాగా అన్ని సౌకర్యాలు కలగాలని చెప్పి భక్తులు సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ యువకులు కూడా పూజలు చేస్తూ వారికి కూడా మేలైన సహకారాలు అందిస్తున్నందుకు నేను యువజనులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి, ఎందుకంటే మీరు చాలా ఎప్పుడైతే భగవంతుడు పెట్టిన తర్వాత చాలా నిష్ఠతోటి చాలా డిసిప్లిన్గా ఉండేసేసి మీకే కాకుండా మన పార్టీకి మన వాళ్ళందరూ కూడా మంచి పేరు వచ్చేందుకు కష్టపడి పనిచేయాలి. మరి గణపతి దేవుని గొలిచిన ప్రతి ఒక్కరికి అన్ని రంగాల్లో సుఖంగా సంతోషంగా ఉండి వాళ్ళు అనుకున్న ప్రతి కార్యాలని సాధించగలుగుతారని తెలియజేస్తూ భక్తులందరికీ ప్రత్యేక గణపతి నమస్కారం తెలియజేస్తున్నాము. జై జై గణేశ, జై గణేశ, జై గణేశ. రామ్నగర్ అర్చన లేలో ఉన్నటువంటి ఏకదంత ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న గణేశన్కి ఇప్పుడే ముఠా గోపాల్ కూడా రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మహేష్ అసోసియేషన్ సభ్యులు వారిని తెలుసుకో చెప్పండి. మేము గత 12 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రతి ఏటా చాలా ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా అంగరంగ వైభవంగా తీస్తాము. 8 రోజుల పాటు పూజలు చేసి 8వ రోజు నిమజ్జనం చేస్తాము. ఇక మీదట మేము కూడా మట్టి గణపతినే పూజిద్దామని సంకల్పంతో మేము ఇది ఐకానిక్ మేము స్పెషల్గా రెడీ చేసాము విగ్రహాన్ని. ఇక ఈ సంవత్సరం ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేయదలుచుకున్నాము. వచ్చే సంవత్సరం నుంచి నదులలో పుష్కర ఘాట్లలో నిమజ్జనం చేయాలని నిర్ణయించుకున్నాము. అటు మట్టి గణపతులనే పూజించాలని, స్వచ్ఛమైన నదిలో వెంటనే కరిగిపోయే విగ్రహాలనే ప్రతిష్ఠించాలని యువతకు పిలుపునిస్తాను.